ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. సీఎం చంద్రబాబు మంత్రులు నిత్యం వెళ్తుండటంతో అధికారులు వాళ్ల చుట్టే తిరగాల్సి వస్తోందన్నారు. దీంతో పోలవరం పనుల్లో వేగం మందగించిందని చెప్పారు. కొత్తగా కడుతున్న పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులను మీడియాకు చూపించాలన్నారు. గతంలో బావర్ కంపెనీ 440 కోట్లు నిర్మించిన డయాఫ్రమ్ వాల్ ఫెయిల్ కొట్టుకుపోయిందన్నారు ఉండవల్లి. ఇప్పుడు మళ్లీ అదే కంపెనీ 990 కోట్లతో పనులు చేపట్టిందని విమర్శించారు. గతంలో కొట్టుకుపోయిన డయాఫ్రమ్ వాల్ పై ఎందుకు ఎంక్వైరీ జరగడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే కాపర్ డ్యాం ఫెయిల్యూర్తో సంబంధం లేదని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పుల వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని జగన్ చెప్పారన్నారు. 442 కోట్ల రూపాయలతో కట్టిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఇప్పుడు కొత్తది 990 కోట్ల రూపాయలతో కడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు కడుతున్నట్ట. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, ఎందుకు కొట్టుకుపోయిందంటే వాళ్ళ కన్నాలు ముయ్యలేదు, అందుకు కొట్టుకుపోయింది, వాళ్ళు చేసిన తప్పు అని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించాడు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా దానికి ఏం చెప్పకుండా మీ అసమర్థత వల్లే పోలవరం అంతా పోయింది, యాక్చువల్గా కొట్టుకుపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక. ఎవరైతే 442 కోట్ల రూపాయలు కట్టారో బావర్ కంపెనీ వాళ్ళే ఇప్పుడు మళ్ళీ 990 కోట్లతో వాళ్ళే కడుతున్నారు. ఎవరైతే ఇరిగేషన్ సెక్రటరీ, అప్పుడు ఎవరైతే చీఫ్ ఇంజనీరు, అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి టైంలోనూ కంటిన్యూ అయ్యారు, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. ఇది ఎవరి డెసిషన్? అసలు ఒక కమిటీ వేశారు, POE ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని చెప్పి ఒక కమిటీ వచ్చి పోలవరం దగ్గర తిరిగి దాని రిపోర్టు అక్టోబర్ నెలలో రిపోర్ట్ ఇచ్చింది. వెళ్ళిపోయారన్నది వచ్చింది, రిపోర్ట్ ఇచ్చారన్నది వచ్చింది, కానీ ఆ రిపోర్ట్ ఏంటో అక్కడ చెప్పలే. ఆ రిపోర్ట్ నాకు ఇప్పించండి అని అడిగాడు, అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ మేము మీకు కానీ లీక్ చేసామనుకో కాపీ రైట్ యాక్ట్ అప్లై అవుతుంది. ఎక్కడైనా విన్నారా? ఇది ఏముందో అందులో ఏముండదో, వీళ్ళు ఏం చెప్తే అదే రాస్తారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు కోర్టులో ఇచ్చిన ఎఫిడవిట్ ఏంటంటే, అవి అలాగ ఉండకపోతే కానీ కన్నాలు పూడిస్తే ఇన్కంప్లీట్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కారణంగా ఇది అవసరమైంది, ఈ కన్నాలు తెరిచిపెట్టి ఉంచడం కరెక్టే. ఎందుకంటే పూడిస్తే మునిగిపోతాయి ప్రాంతాలు, అందుకని పోవడానికి వీలేదు. వాళ్ళు కూడా అక్కడ గొడవ చేశారు, బాగా డబ్బులు ఇచ్చి మమ్మల్ని అక్కడి నుంచి మార్చకుండా మీరు కాఫర్ డ్యామ్ కంప్లీట్ కట్టేస్తే నీరు ఆగిపోయి మునిగిపోతాయి. అదే రాసి అందుకని చెప్పి మేము దాన్ని చేయలేదు అన్నారు. తర్వాత ఈ రమేష్ ఏం చేశాడంటే జలశక్తికి అడిగాడు, అదేంటి కారణం చెప్పండి అని. ఎందుకు పోయింది డయాఫ్రమ్ వాల్ అని అడిగితే వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారంటే, ఈ కాఫర్ డ్యాంలో గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ వల్లే పోయింది డయాఫ్రమ్ వాల్ అని వాళ్ళు చెప్పారు. అంటే ఇంటెన్షనల్గా వీళ్ళు ఆ కన్నాలు ముయ్యకపోవడానికి కారణం ఉంది, కన్నాలు ముయ్యకపోవటం వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. కన్నాలు బాధ్యులు చేసి శిక్షిస్తారా లేదా వేరే విషయం. ఇది హ్యూమన్ ఎర్రరా, లేకపోతే నిజంగా పెద్ద ఫ్లడ్ వచ్చినప్పుడల్లా ఈ ప్రమాదం ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు అంటే వారం వారం వెళ్తున్నా అనేవాడు. వారం వెళ్ళి ఏం జరగలే. ఎక్కువ మినిస్టర్లు రావటం వల్ల పని పాడవుతుంది తప్ప పని స్పీడ్ అవ్వదు. ఎందుకంటే వీళ్ళకి చూసుకోవడం, వీళ్ళ ప్రోటోకాల్ చూసుకోవడం, వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవడం అనేది మెయిన్ ఇష్యూ అయిపోతుంది. నేను అడిగేది ఏంటంటే, ఇది హ్యూమన్ ఎర్రరా లేకపోతే ప్రకృతి జరిగిందా? ఏదో ఒకటి తెలుసుకుని. ఇప్పుడు పుష్కరాలు జరిగాయి, పుష్కరాల్లో 30 మంది చచ్చిపోయారు. చచ్చిపోతే కమిషన్ వేశారు. ఆ కమిషన్లో క్లియర్గా వాళ్ళు చెప్పారు ఎందుకు చచ్చిపోయారంటే ముహూర్తం అనేటువంటి మూఢనమ్మకాన్ని నమ్మటం వల్ల పోయారు జనం అంతా అని కమిషన్లో రాసిచ్చారు. అప్పుడు బీజేపీను టీడీపీ కలిసి పవర్లో ఉన్నాయి కాబట్టి బీజేపీ వారు ఏం మాట్లాడలేదు. మూఢనమ్మకం ఏంటంటే ముహూర్తం. ఇది పెద్ద ప్రాజెక్టులో పునాది కొట్టుకుపోయింది, మళ్ళీ పునాది వేస్తున్నారు. 100,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఏమవుతుంది మళ్ళీ మనకు తెలియాలి కదా. అప్పుడు ఏం లేదా, అప్పుడు పొరపాటు జరిగింది, ఈసారి చాలా పకడ్బందీగా చేస్తున్నామని చెప్పాలి కదా మనకి.